హాయ్ అందరికీ, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారని కోరుకుంటాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వీడియో చూడడమే కాదు, లైక్ చేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలా రిక్వెస్టెడ్, చాలా కామెంట్స్ వస్తున్నాయి మీరు ఆయిల్ పెట్టుకోవడం చూపించండి అనేసి. ఆల్రెడీ నేను ఈ టాపిక్ మీద ఒకసారి వీడియో చేశాను, కానీ మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చాలామంది కామెంట్ పెడుతున్నారు, నేను చూస్తూనే ఉన్నాను. అందుకే ఈసారి అయితే మళ్ళీ అదే టాపిక్ మీద నేను వీడియో తీస్తున్నాను. ఇంతకుముందు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే దయచేసి ఈసారి అయితే ఫుల్ వీడియో చూసేయండి. చూడడమే కాదు, దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆయిల్ పెట్టుకుంటే జుట్టు పెరగడం అనేది తక్కువ అండి, కానీ మనం హెల్త్ బాగుంటేనే మనకు కొత్త జుట్టు రావడానికి అవకాశం ఉంటుంది. మనం మంచిగా తింటేనే కదా మన హెల్త్ బాగుంటుంది, మంచి ఫుడ్ తీసుకుంటేనే. చిక్కులు అయితే బాగా అయినాయి మొత్తం, ఎందుకంటే 2 డేస్ నుండి హెడ్ వాష్ చేస్తున్నాను, నిన్న మొన్న, అందుకే చిక్కులు బాగా అయినాయి. ఇప్పుడు చాలామంది షార్ట్ హెయిర్ ఇష్టపడుతున్నారు. అందరూ కూడా మొత్తం పార్లర్కి వెళ్ళి కట్ చేయించుకోవడం, షార్ట్ హెయిర్ క్లిప్ పెట్టుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఇంకా ఎవరు కూడా హెయిర్ పెంచుకోవడానికి ఇష్టపడట్లేరు, ఎందుకంటే షార్ట్ హెయిర్ ఉంటే లీవ్ చేసుకోవచ్చు. నేను పెట్టుకున్న హెయిర్ ఆయిల్ అయితే ఆల్మండ్ హెయిర్ ఆయిల్, ఇది బాదంతో తయారు చేస్తారు ఆయిల్. ఈ ఆయిలే నా హెయిర్కి బాగా యూజ్ అవుతుంది. నేను ఇది తప్పితే వేరే ఏది యూజ్ చేయను. ఇది అందరికీ పడుతుందని కూడా చెప్పాను, ఒక్కొక్కరికి పడుతుంది ఒక్కొక్కరికి పడదు కదా, కానీ నా హెయిర్కి అయితే సూట్ అయింది. ఈ బాటిల్తో పెట్టుకుంటే ఎక్కువ ఆయిల్ వస్తుందేమో అనే డౌట్ మీకు రావచ్చు, కానీ ఇక్కడ చిన్న హోల్ ఉంటుంది, ఒక్కొక్క డ్రాప్ మాత్రమే వస్తుంది, ఎక్కువ ఏం రాదు. చూడండి, ఇక ఇంతే. ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మనము మంచిగా మసాజ్ చేసుకోవాలి హెడ్ మొత్తం. ఏంటో అసలు వీడియోస్ తీయాలి అని ఇంట్రెస్ట్ అయితే పోయింది నాకు, అసలు ఇంట్రెస్ట్ పూర్తిగా తగ్గిపోయింది. అసలు ఇంకా సక్సెస్ అవుతానో లేదో తెలియదు, కానీ అసలు చాలా టైం పట్టేలా ఉంది. ఎందుకులే వదిలేద్దాం యూట్యూబ్ అన్న థాట్లోకి వచ్చాను. ఇంకా అసలు అందుకే వీడియోస్ సరిగ్గా తీయట్లేదు నేను. ఏదో అలా షార్ట్స్ ఎప్పుడో ఒకసారి అప్లోడ్ చేస్తే చేస్తున్నాను, లేకపోతే లేదు. రెగ్యులర్గా వీడియోస్ పెట్టకపోవడానికి కారణం అదే. అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు ఇంకా, ఎందుకంటే వాచ్ అవర్ పెరగట్లేదు. మన టైం బాగుంటేనే కదా, వాచ్ అవర్ పెరిగితేనే యూట్యూబర్ అవుతాము, కానీ నా ఛానల్కి అసలు వాచ్ అవర్ పెరగట్లేదు. నా కూతురు చూడండి, ఇంకా అందుకే ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది నాకు అసలు వీడియోస్ తీయాలంటే. రోజు రోజుకి ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది అసలు వీడియోస్ తీయాలనేసి. కారణం అయితే వాచ్ అవర్ పెరగట్లేదు. నా కూతురు వీడియో తీయని కదా అసలు సరిగ్గా, నాకు అందుకే కోపం వస్తుంది. కానీ ఏం చేస్తాం, పిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలుసు. ఆయిల్ అయితే నేను బాగా పెట్టుకుంటాను, మీకు తెలుసు కదా. ఇట్లా అంటే చేతికి మొత్తం అంటుతుంది అన్నమాట. కానీ నేను వారంలో ఒక్కసారే పెట్టుకుంటా, అది కూడా వారానికి మొత్తం సరిపోయేంత ఆయిల్ అయితే పెట్టుకున్నా. మసాజ్ చేయడం అనేది మెయిన్ కదా. ఒక 2-3 నిమిషాలైనా సరే మీరు హెడ్ మొత్తం ఇట్లా మసాజ్ చేసుకోవాలి, అప్పుడే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది, మీకు కూడా రిలీఫ్గా ఉంటుంది. తలనొప్పి ఉన్నా సరే తగ్గిపోతుంది అన్నమాట. చెల్లిని ఏమనకు, చూడండి నా చిన్న కూతుర్ని కొడుతుంది. పిల్లలతోని మసాజ్ చేయడం అయితే అయిపోయింది.
చిక్కులు బాగా ఉన్నాయి ఈరోజు. నాకు ఆయిల్ పెట్టుకోకపోతే నా జుట్టుకు బాగా చిక్కులు వస్తాయి. అసలు కొంతమందికి ఆయిల్ పెట్టుకోకుండా కూడా చిక్కులు ఏం కట్టవు కదా, కానీ నాకు అట్లా కాదు. చిక్కులు తీస్తుంటే జుట్టు బాగా ఊడిపోద్ది కదా అందరికీ, ముఖ్యంగా నాకైతే జుట్టు ఊడిపోయినప్పుడు అయితే చాలా బాధ అనిపిస్తుంది. నేనైతే రెగ్యులర్గా ఇట్లనే వేసుకుంటా, పాపడి తీయను. ఏంటమ్మా వస్తున్నావు? ఇంకా డైలీ ఇట్లనే అలవాటు నాకు జుట్టు వేసుకోవడం, డైలీ రొటీన్. నా వీడియోస్ అన్నీ పూర్తిగా చూడండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. జుట్టు చూడండి, దువ్వుతుంటేనే విపరీతంగా ఊడిపోతుంది. చిక్కులు అయితే ఇంకా ఉన్నాయి. చాలామంది జుట్టు టైట్గా వేసుకుంటారు, అట్లా వేసుకోకండి. జుట్టు తొందరగా ఊడిపోద్ది అట్లా వేసుకుంటే. నో మా చూచు ఆగు, వేస్తున్నాను ఆగమ్మ, అయిపోయింది. ఎప్పుడైనా సరే జుట్టు లూజ్గానే వేసుకోవాలి, అప్పుడే జుట్టు మంచిగా పెరుగుతుంది. ఎందుకంటే టైట్గా వేసుకుంటే రూట్స్ అనేవి బలహీనంగా అయిపోయి జుట్టు బాగా ఊడిపోతుంది. లూజ్గా వేసుకున్నారనుకోండి జుట్టు ఎక్కువగా ఊడదు. చూడండి పిలుస్తుంది అమ్మని. ఆయిల్ ఎంత విపరీతంగా అంటే చేతిలోకి చూడండి ఎట్లుందో, అంత విపరీతంగా వేస్తుంది. ఆగమ్మా వస్తున్నాను కదా. సైలెంట్గా ఉండు, చెప్తే విన్నది అంతే. ఇంకా అలాగే మలిచి పెట్టుకుంటాను నేనైతే. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా, నేనైతే మలిచి పెట్టుకుంటాను అంతే. చూడండి ఇంతే, ఇంకా అయిపోయింది. చూడడమే కాదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జుట్టు చూడండి ఎంత ఊడిందో, కొంచెం తక్కువే అని చెప్పుకోవచ్చులేండి. నా కూతురు అయితే వీడియో తీయనియట్లేదు, వీడియో అయితే ఎండ్ చేస్తున్నా.